హాయ్ ఫ్రెండ్స్, ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిన్న చీకోడు గ్రామంలోని శ్రీ ఎల్లమ్మ దేవాలయం ఇది. చీకోడు రజక సంఘం వాళ్ళు ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారు. దాదాపుగా 25 సంవత్సరాలు అవుతుంది ఈ గుడి నిర్మాణం చేసి. ఈ పెయింటింగ్ చూడండి, ఈ పెయింటింగ్ అంతా నేను వేశాను. నాతో పాటు వెంకన్న అనే ఆర్టిస్ట్ కూడా వేశాడు. మొత్తానికైతే గుడి చుట్టూ గుడి లోపల అంతా కూడా బొమ్మలతో నింపాము. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇదంతా కేవలం ఒక వారం రోజుల్లో ఈ బొమ్మలన్నీ కూడా వేయడం జరిగింది. అపెక్స్ కలర్లతో ఈ పెయింటింగ్ అంతా చేయడం జరిగింది. అయితే గుడి లోపల విగ్రహాలు మాత్రం లేవు. కేవలం అమ్మవారి యొక్క చిత్రపటాన్ని గోడకు మాత్రం పెయింటింగ్ చేయించుకున్నారు. ఆ ఎల్లమ్మ యొక్క పరివారాన్నంతా ఇక్కడ చుట్టూ పహారి గోడకు ఎవరిని కూడా మిస్ కాకుండా ఇక్కడైతే పెయింటింగ్ చేయించుకున్నారు, పుట్ట ఎల్లమ్మతో సహా. వివిధ అంశాలపైన ఈ గోడ చుట్టూ కూడా అమ్మవారి యొక్క రూపాన్ని చిత్రీకరించాము. ఇక్కడైతే కనకదుర్గమ్మ పెయింటింగ్ అయితే వేశాము. ఈ గోడ వెనుక సైడు మాత్రం శ్రీకృష్ణుడు రాధ బృందావనంలో ఉన్నట్టుగా కొంచెం మోడర్న్గా తీయడం జరిగింది. పని ఒత్తిడి కారణంగా కొంచెం వేగంగా చేయడం వల్ల కొంచెం పని అటు ఇటుగా ఉండవచ్చు. ఒక వారంలో ఇన్ని బొమ్మలంటే దాదాపుగా అసాధ్యం. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. అయితే కొన్ని బొమ్మలు పన్నీగా కూడా వేశాము. ఇక్కడ చూడండి, సింహము పులి మధ్యలో ఎటు వెళ్ళాలో తెలియని మేక. ఇక్కడ మహాగణపతి ఎలకపై వెళుతున్నట్లుగా ఇక్కడ శివుడి బొమ్మను చిత్రీకరించాము. కానీ ఎర్రటెండలో ఇంత ఘోరమైనటువంటి 45 డిగ్రీల సెల్సియస్లో ఎండ మండుతుంటే ఈ బొమ్మలు వేయడం అనేది విపరీతమైన ఆయాసాన్ని, ఉక్కపోతను భరించలేకపోయాము. ఇక్కడ గర్భగుడిలో అమ్మవారి యొక్క బొమ్మను ఇక్కడ వేయడం జరిగింది. ఇక పహారి గోడకైతే పండగ యొక్క వాతావరణానికి సంబంధించిన బొమ్మలైతే వేయడం జరిగింది. బోనాలు, డప్పులు, శివసత్తులు వగైరా అన్నీ కూడా ఇక్కడ వరుసగా వేయడం జరిగింది. పహారి గోడకు ఎక్కడ కూడా ఖాళీ జాగా వదిలిపెట్టకుండా చుట్టూ కూడా బొమ్మలు వేశాము. మరి చిన్న చిన్న బొమ్మలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ పెయింటింగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చిత్రకళా లోకం ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి. మీ గణేశ్వర్.